హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డ్వాక్రా సంఘాల మహిళల కోసం ప్రభుత్వాలు అనేక చర్యలు అయితే చేపడుతున్నాయి. ఉన్నతి, స్త్రీనిధి వంటి పథకాలు అమలు చేస్తున్నాయి. అలాగే తక్కువ వడ్డీకే రుణాలు కూడా అందిస్తూ ఆర్థికంగా అండగా నిలుస్తున్నాయండి. ఇక మరోవైపు డ్వాక్రా సంఘాల్లో సభ్యుల కోసం వ్యాపారం చేయాలనుకునే మహిళల కోసం జిల్లాల్లోని గ్రామీణాభివృద్ధి సంస్థలు అనేక కార్యక్రమాలు అయితే చేపడుతున్నాయి. ఇప్పుడు వీరికి ఉద్యోగాలు ఇచ్చి నెలకు 12,000 రూపాయలు ఇచ్చే ఒక కార్యక్రమం అయితే చేస్తున్నామని అధికారులు అయితే వెల్లడించారు. మరి ఆ కార్యక్రమం ఏంటో, ఎవరికి ఉద్యోగాలు ఇస్తారనే వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ అయితే ఇచ్చి షేర్ చేసుకోండి. మహిళా సాధికారికత కోసం, మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వాలు అనేక చర్యలు అయితే చేపడుతున్నాయి. అందులో భాగంగానే డ్వాక్రా సంఘాలు అయితే ఏర్పాటు చేశాయండి. ఈ డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తూ వ్యాపారాలు చేసుకునేలాగా, అలాగే ఆర్థిక అవసరాలు తీర్చుకునేలాగా సహకారం అయితే అందిస్తూ అండగా అయితే ఉంటున్నాయి ప్రభుత్వాలు. అయితే డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉండి సొంత వ్యాపారాలు చేసుకోవాలనుకునే మహిళలకు ఏపీ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ DRDA సహకారంతో అలాంటి వారికి అండగా నిలిచేలాగా కార్యక్రమాలు అయితే చేపడుతోంది. సొంతంగా వ్యాపారం చేసుకోవాలనుకునే డ్వాక్రా మహిళలకు రుణాలు అందించడంతో పాటుగా వారికి మార్టులు, దుకాణాలు సైతం కేటాయిస్తుంది. దీని ద్వారా డ్వాక్రా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది DRDA. ఇక ఈ మార్టులు, దుకాణాల ద్వారా డ్వాక్రా మహిళలు ఉద్యోగులు, వ్యాపారులుగా మారి స్వయం ఉపాధి కూడా పొందుతున్నారు. ఇందులో భాగంగా విజయనగరం జిల్లాలోని DRDA సంస్థ జిల్లా సమాఖ్యలు కలిసి మన పంట మన వంట మన ఆరోగ్యం పేరుతో డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు దుకాణాలు అయితే కేటాయిస్తున్నాయి. ఇప్పటికే విజయనగరం కార్పొరేషన్ పరిధిలో 4 మినీ కేంద్రాలను సైతం ఏర్పాటు చేశారండి. వీటికి తోడుగా మెగా మార్టులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఈ దుకాణాలు, మార్టులలో అన్ని రకాల సరుకులు దొరికేలాగా చర్యలు అయితే తీసుకుంటున్నారు. డ్వాక్రా సంఘాలు అందించే డబ్బుతో వీటిని నిర్వహిస్తున్నారండి. వారినే ఉద్యోగులుగా కూడా నియమించారు. ఇక మరోవైపు DRDA కేటాయిస్తున్న ఈ దుకాణాల్లో డ్వాక్రా సంఘాల మహిళలు ఉద్యోగులుగా కూడా ఉంటారండి. 15 నుంచి 18 మంది డ్వాక్రా మహిళలను ఉద్యోగులుగా నియమించారు. వీరికి ప్రతి నెల 6,000 రూపాయల నుంచి 12,000 రూపాయల వరకు జీతంగా అయితే చెల్లిస్తోంది DRDA. అవసరం మేరకు అదనంగా మరికొంతమందిని కూడా ఉపయోగించుకుంటారనేసి విజయనగరం జిల్లా DRDA అధికారులు అయితే వెల్లడించారు. ఈ దుకాణాలు పర్యవేక్షణ కోసం APMలను సైతం నియమించారు. అలాగే ఈ మార్టులు, దుకాణాల ద్వారా రోజుకి 60,000 వరకు వ్యాపారం జరుగుతుండగా విక్రయాలు మరింతగా పెంచేలాగా అధికారులు అయితే ప్రణాళికలు రచిస్తున్నారు. ఇలాంటి మార్టులు, దుకాణాలు ఇంకా రాష్ట్రం మొత్తం విస్తరించాలనేసి DRDA అయితే ఆలోచిస్తోందండి. దీన్ని బట్టి త్వరలో చాలా చోట్ల కూడా చాలా మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.